ఇక వచ్చే ఎన్నికలలో స్పీకర్ అయ్యన్న పోటీకి దూరం కానున్నారా? నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఇక అయ్యన్న వారసుడు ఎంట్రీ ఉండబోతుందా? ఇప్పుడు అయ్యన్న వారసుడు విజయ్ పోటీ అంటూ కూడా నెక్స్ట్ ఎన్నికల్లో ప్రచారం కొనసాగుతుంది. నర్సీపట్నంలో చింతకాయల విజయ్ యాక్టివ్ అయిపోతున్నట్లుగా తెలుస్తుంది. నర్సీపట్నం నుంచి 10 సార్లు పోటీ చేసి రికార్డు స్థాయిలో 7 సార్లు గెలిచారు అయ్యన్న పాత్రుడు. ఇక అయ్యన్న పాత్రుడు వారసుడు ఈసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. 2024లో గెలిచినటువంటి అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఎన్నికలలో విజయ్ పోటీ చేస్తారు అని కూడా ఇప్పుడు వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అయ్యన్న పాత్రుడు కుమారుడు నర్సీపట్నంలో విజయ్ కనుసన్నల్లోనే ఇప్పుడు టీడీపీ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. 2024 ఎన్నికలలో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించారు విజయ్. ఇక పొత్తులో ఎంపీ టికెట్ బీజేపీకి కేటాయించారు ఆ సమయంలో సీఎం చంద్రబాబు. ఇక గతంలో టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ బాధ్యతలు చూసుకున్నాడు విజయ్. ఇక ఇప్పుడు నారా లోకేష్ యువ బృందంలో కూడా విజయ్కి చోటు లభించింది. ఇటీవల విజయ్ బర్త్డే వేడుకలు గ్రాండ్గా చేసింది క్యాడర్ కూడా. ఇక పిలిస్తే పలికే నాయకుడు అంటూ కూడా కార్యకర్తల్లోనైతే విజయ్కి మంచి గుర్తింపు కూడా ఉంది. విజయ్కి సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయంటూ కూడా క్యాడర్ చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా నర్సీపట్నం నియోజకవర్గానికి ఇటు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏపీలో చూసినా కానీ అలాంటి నియోజకవర్గంలో అలాంటి నియోజకవర్గం కూడా మరొకటి కనిపించదు. అలాంటి నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు కాకుండా అతని వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి విజయ్కున్న ఫాలోయింగ్ ఏంటి? అయ్యన్న పాత్రుడు రికార్డు స్థాయిలో 10 సార్లు పోటీ చేస్తే 7 సార్లు గెలిచారు. మరి అంతటి చరిష్మా అయ్యన్న పాత్రుడు వారసుడు చూపించగలడా అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అయ్యన్న పాత్రుడు వారసుడు ఎంట్రీ గురించిన డీటెయిల్స్ ఏంటి? నెక్స్ట్ అయ్యన్న పాత్రుడు కాకుండా తనే పోటీ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. రేణు, ఏదైతే నర్సీపట్నం నియోజకవర్గంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు ఏదైతే విజయ్ ఉన్నారో విజయ్ యాక్టివ్ అయ్యారని ఇప్పటికే మనకు ప్రచారం నడుస్తుంది. గత ఎన్నికల్లో తండ్రి విజయాని కోసం తీవ్రంగా కృషి చేశాడు. అదేవిధంగా కార్యకర్తల్లో మంచి గుర్తింపు నాయకుడు, పిలిస్తే పలుకుతాడని కూడా ప్రచారం నడుస్తుంది. అయితే 2024 ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయాలని చూశారు విజయ్. అయితే అనకాపల్లి పార్లమెంట్ సీట్ను ఆశించినప్పటికీ అప్పుడున్న పరిస్థితులు ఏదైతే కూటమిలో భాగంగా బీజేపీ కేటాయించడం జరిగింది. బీజేపీ నుంచి ఎంపీ సీఎం రమేష్ గెలవడం జరిగింది. అయితే నియోజకవర్గంలో ఏదైతే నర్సీపట్నం నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపు 10 సార్లు అసెంబ్లీ కంటెస్ట్ చేసిన అయ్యన్న 7 సార్లు గెలవడం జరిగింది. అయితే నియోజకవర్గంలో అదే స్థాయిలో గుర్తింపు ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా అధికారులు కానీ అధికారులు ఏదైతే ప్రజలకు పలకపోయినా ఆయన పలు సందర్భాల్లో సీరియస్ అయిన వ్యవహారం చూసాం. ఎక్కడైనా రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ కానీ ఇంకొక వర్క్ జరుగుతున్నా కూడా ఆ నాణ్యతల గురించి కూడా ఆయన వెళ్లే దారిలో కూడా పరిశీలించి పలుమార్లు ఏదైతే అధికారులకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏదైతే నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టుంది, ఆ పట్టును తన కుమారుడు విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ఆయన ఇప్పటికే తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇటీవల విజయ్ బర్త్డే వేడుకలు కూడా గ్రాండ్ గా జరిగాయి. నియోజకవర్గంలో కార్యకర్తల్లో గుర్తింపు ఉంది. అదే కాకుండా టీడీపీ అధిష్టానం ఏదైతే నారా చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ ఆశీస్సులు ఉన్నాయి. లోకేష్ టీమ్ లో కూడా వన్ ఆఫ్ ద నంబర్ గా కొనసాగుతున్నాడు ఈయన. ఏదైతే గతంలో ఐటీడీపీ బాధ్యతలు సోషల్ మీడియా బాధ్యతలు కూడా చూశారు. గత ప్రభుత్వంలో విజయ్ మీద పలు కేసులు నమోదయ్యాయి. అయితే గత ప్రభుత్వంలో అయ్యన్న పైన కూడా పలు కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే వీటినన్నిటినీ ఎదుర్కొంటూ ఏదైతే 2024 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది, పోటీ చేసి అయ్యన్న గెలవడం జరిగింది. అదేవిధంగా అయ్యన్న గెలుపుకు ఏదైతే విజయ్ తీవ్ర కృషి చేశారు. కార్యకర్తలతో మంచి సంబంధాలు నెరపగలరు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా టీడీపీ అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తారు. విజయ్ పోటీ చేయడం ఖాయమంటూ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. కిరణ్, ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు నెక్స్ట్ టీడీపీలో డెఫినెట్గా చూస్తే కనుక యువత అనే వాళ్ళు పెరుగుతున్నారు అని చూడాలి. ఇప్పుడు మనం చిలుకూరుపేటలో చూసినా కానీ అక్కడ కూడా ప్రతిపాటి పుల్లారావు వారసుడు ఎంట్రీ ఇస్తున్నారని కూడా వార్త ప్రచారం జరుగుతుంది. అంటే తన మదరే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు లోకేష్ కూడా యువతను ఎక్కువగా కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు టీడీపీ సీనియర్ నాయకుల వారసులంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని మనకు సమాచారం వినిపిస్తుంది రేణు. అదే గంటా శ్రీనివాసరావు కొడుకు రవితేజ, ఏదైతే అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్,
ఇలాంటి నేతలు చాలా మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏదైతే పత్తిపాటి పుల్లారావు కుమారుడు కావచ్చు, మరికొంతమంది సీనియర్ నాయకులు తాము రాజకీయాల నుంచి తప్పుకొని తమ వారసులకు అవకాశం వాళ్ళని ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో కూడా ఏదైతే సీనియర్ నాయకులు పోటీ చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పుడున్న పరిస్థితిలో మీరే కరెక్ట్ అభ్యర్థులు అంటూ ఆయన సీనియర్ నాయకులు కూడా సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో గెలిచిన సీనియర్ నాయకులు వచ్చే ఎన్నికల్లో తమ కుమారుణ్ణి నారా లోకేష్ టీం మెంబర్లుగా చేర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. కడప జిల్లాలో కూడా పలు నాయకులు, రాయలసీమ జిల్లాలో పలువురు నేతల కుమారులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు, వేరు ప్రాంతాల్లో దాదాపు యువత 30 నుంచి 40% మంది యువ నాయకులు పోటీ చేస్తారు. వీరు నారా లోకేష్ టీంలో ఇప్పటి నుంచే యాక్టివ్ గా దొరుకుతున్నారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా పార్టీలో వీరికి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఏదైతే నారా లోకేష్ టీం ను బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, అదేవిధంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. లోకేష్ కూడా పలు జాతీయ స్థాయిలో పలు నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేలాగా వ్యూహాన్ని సిద్ధం చేశారు. పార్టీలో పట్టు పెంచుకోవడానికి యువ నాయకులతో డైరెక్ట్ లోకేష్ కాంటాక్ట్ లో ఉన్నారు. వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. పార్టీని నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా లోకేష్ పలు సలహాలు, సూచనలు యువ నాయకులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో వీరందరూ వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి వీరిని క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ చేయాలంటూ పలు పార్లమెంట్ కమిటీల్లోనూ పలు నియోజకవర్గాల కమిటీల్లోనూ కూడా ఏదైతే యువ నాయకులకు అవకాశం కల్పించడం జరిగింది. లోకేష్ రాబోయే భవిష్యత్ కాలానికి లోకేష్ నాయకుడు అంటూ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇవ్వడంతో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే చింతకాయల విజయ్ కావచ్చు, గంటా రవితేజ కావచ్చు, మరికొంతమంది సీనియర్ నాయకులు కుమారులు కూడా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రేణు, అయితే కిరణ్, ఇప్పటికే కూడా విజయ్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండటం, మరోవైపు ఏంటంటే అతని పట్ల క్యాడర్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. సో ఏదైతే అయ్యన్న పాత్రుడు 10 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచిన రికార్డు ఉందో, ఇలాంటి చరిష్మాని కొడుకు కూడా క్యారీ చేయనున్నాడు అనుకోవాలా? రేణు, సీనియర్ నాయకుల చరిష్మాను యువ నాయకులు కంటిన్యూ చేస్తారా లేదా అనేది మనము వచ్చే ఎన్నికల్లో చూడాలి రేణు. ఎందుకంటే వీరికి టికెట్ ఇచ్చి భవిష్యత్తులో సీఎం చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు ప్రోత్సహిస్తే వీరు యువకులు కాబట్టి రాజకీయాలను ఒడిసి పట్టే అవకాశాలు ఉన్నాయి. అందులో చింతకాయల విజయ్ దాదాపు 2014 నుంచి ఈ 10 సంవత్సరాలు యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నారు. అదేవిధంగా పార్టీలో పలు కమిటీల్లో పనిచేశారు. పార్టీ నాయకత్వానికి దగ్గరగా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఐటీడీపీ బాధ్యతలు చూశారు. పార్లమెంట్ ఏదైతే ఆయన టీడీపీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడము, అదేవిధంగా ఏదైతే నియోజకవర్గంలో చింతకాయల విజయ్కి యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్ నాయకుడు విజయ్ అంటూ ఇప్పటికే ప్రచారం జరిగింది. ఏదైతే 2024 ఎన్నికల్లోనే అవకాశం వస్తుందని ఆశించారు, కానీ వారికి అవకాశం రాకపోవడం సూటిలో తప్పిపోయింది. అయినప్పటికీ కూడా తండ్రి స్పీకర్ గా ఉన్నా కూడా ఆయన రాజకీయాలు మాట్లాడకూడదు. అలాంటి నేపథ్యంలో నియోజకవర్గంలో కార్యకర్తలతో కానీ నేతలతో కానీ వరుసగా విజయ్ సమావేశాలు అవుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో టీడీపీ మెంబర్షిప్ కావచ్చు, ప్రమాద బీమాలు కావచ్చు, ఏదైనా కార్యకర్తలు కష్టం వచ్చే వెంటనే ఆదుకుంటాననే పేరు కూడా ఉంది. పిలిస్తే పలుకుతాడు మా నాయకుడు అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో దాదాపు సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ నుంచి కూడా ఎక్కువ యాక్సెప్టెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో చింతకాయల విజయ్ నర్సీపట్నం నుంచి పోటీ చేస్తారంటూ ఇప్పటికే ఏదైతే అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ఏదైతే టీడీపీ సీనియర్ నాయకుల కుమారులకు కూడా చాలా మందికి వచ్చే ఎన్నికల్లో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి చింతకాయల విజయ్ మీద వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అందుకు నారా లోకేష్ అండ కూడా స్పష్టంగా ఉంటుందని ఆ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నం నియోజకవర్గానికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏపీలో చూసినా కానీ అలాంటి నియోజకవర్గం కూడా అసలు మనకి ఇంకొకటి కనిపించదు అనటంలో కూడా ఆశ్చర్యం అనేది కూడా ఉండదు. ఇక టీడీపీ పుట్టాక కూడా ఇప్పటికి 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి ఒకే ఒక అభ్యర్థి పోటీ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయనే చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఇప్పుడు 2024లో గెలిచి స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి అయ్యన్న పాత్రుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా తాను పోటీ చేయకుండా అతని కొడుకు, అతని వారసుడు రాబోతున్నాడంటూ కూడా ఇక ఆయన వాలంటరీగా కూడా రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు అని కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఇక అయ్యన్న పెద్ద కుమారుడు చింతకాయల విజయ్ కూడా రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని చూశారు, అది కుదరలేదు. ఇక ఈసారి ఆయన నర్సీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయడం ఖాయమంటున్నారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటు లోకేష్కు కూడా చాలా దగ్గరగా మెరగటము, క్యాడర్లో కూడా ఆయనకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉండటము, ఇవన్నీ కూడా నర్సీపట్నంలో నెక్స్ట్ ఆయన పోటీ చేసేందుకు కూడా ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్గా మారనున్నట్లు మనకైతే ఇప్పుడు డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి.